2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. 'అదితి హృదయం' గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. కానీ అది అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎపిసోడ్ మొత్తం వింటే గాని అర్థం కాదు అని అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్‌లో మీరు ఏదైతే అంటే మనము ఎలా తేజస్‌ని మనలో నింపుకోవాలి అంటే మనం ఏం చేయాలో అని చెప్పడం జరిగింది. అండ్ అందులో భాగంగానే 'ఆదిత్య హృదయంలో' శని అలాగే యమ ఎంట్రీ కూడా ఉంటుంది అన్నారు. వాళ్ళిద్దరు ఇందులో ఉన్న రోల్ ఏంటి? అది మాకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణుడే అసలు ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యమ సోమో హ్యపాంపతిః. అన్ని రకాలుగాను అటు బ్రహ్మగా, విష్ణువుగా, శివ, స్కంద, ప్రజాపతి, మహేంద్రు అంటే ఇంద్రుడు, ఓకే, ధనదహ్ అంటే కుబేరుడు, ఓకే, కాలము సమయము గురించి, యమహ యముడు, అండ్ సోమో అంటే చంద్రుడు, హ్యపాంపతి అంటే నీళ్ళకి కూడా ఆయనే అధిపతి అని. ఇక్కడ బ్యూటిఫుల్ మెకానిజం చెప్తాను చూడు. సూర్యభగవానుడు వస్తున్నాడు అండ్ సూర్యభగవానుడు అలా సన్ రైజ్ అవుతుంటే ఎంటైర్ సృష్టి అప్పుడే తయారైనట్టు ఉంటుంది. పొద్దునే స్టార్ట్ అవడం బ్రహ్మలాగా ఆయన హీ క్రియేట్స్ ఎవ్రీథింగ్, ఓకే. బ్రహ్మశ్చ విష్ణుశ్చ, బ్రహ్మ అనేది బ్యాక్డ్రాప్లో అన్నీ అందులోంచి వచ్చి అందులోకి కలిసిపోయేది, ఓకే, బ్రహ్మ. విష్ణువు అన్నిటికీ రూపము నామము ఇచ్చేది. విష్ణువు అనే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అన్నిటికీ రూపము నామం. ఫస్ట్ ఏమీ లేదు, తర్వాత కొన్ని వచ్చాయి, వాటికి రూపం వచ్చింది, నామం వచ్చింది, నేమ్ అండ్ ఫామ్ వచ్చాయి. తర్వాత శివ, వాటిలో రియల్గా లైఫ్ శివ. లైఫ్ లేదనుకో శవమే, అది వేస్ట్, ఓకే. సో అలాంటి లైఫ్ శివ, రూపము స్ట్రక్చరు ఇచ్చిన విష్ణువు, అండ్ వాటిలో జీవము నింపేది ప్రాణము, మంగళస్వరూపముగా ప్రాణం ఉండేది శివ. ఇది దాటాక శివుని యొక్క కుమారుడు స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ ఎ లైఫ్ పార్టికులేట్ ఫోర్స్ అంటారు. మన డిఎన్ఏ స్ట్రక్చర్లో సుబ్రహ్మణ్య స్వామి అలా స్నేక్స్ రూపంలో ఉన్నట్టుగా ఉంటుందంటారు కదా. ఆ స్కంద వైబ్రేషన్స్ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే ఈ ప్రోజెనేటర్ సెల్స్ అనేవి ఉంటాయో, వైబ్రేట్ అవుతుంటాయో, ప్రాణము బ్రతికి ఉంటుంది. ఎప్పుడైతే ఇది వైబ్రేషన్స్ హయ్యర్ లెవెల్లోకి వెళతాయో వాళ్ళు హయ్యర్ బీయింగ్స్ గాను, కాంతి జీవులు గాను, వేరే వేరే లోకాల్లోనూ దేవతలు గాను, లేకపోతే మహేంద్రులు గాను, లేకపోతే మన యక్ష, కిన్నెర, కింపురుష ఇలాంటి వాళ్ళు కాను, ఓకే, గంధర్వులు గాను, ఇలాగా అన్ని రకాలుగాను జీవుల్లోనూ స్కంద ఉంటుంది. ఎప్పుడైతే లోవర్ లెవెల్కి వెళ్ళిపోతుంటారో ఈ స్కందము అంటే ఈ ఎనర్జీ పార్టికల్స్ ఎప్పుడైతే తక్కువగా అయిపోతాయో అది కుజుడుగా మారుతుంది అంటారు, ఓకే, విచ్ ఇస్ మొండిగాను, ఒక వారియర్ ప్లానెట్ గాను, ఒక వారియర్ గాను మారిపోతుంది అంటారు. సో స్కంద అది కూడా సూర్యుడి ఆధీనంలో ఉంటుంది, ఓకే. ప్రజాపతి అఫ్కోర్స్ ఇన్ని ప్రజలకి అధిపతి కానీ ప్రజాపతి అని ఉంటారు వాళ్ళకి, ఓకే. దాంతోపాటు మహేంద్రు అంటే ఇంద్రియములకి, ఇప్పుడు సూర్యుడే లేడనుకో, ఆ లైటే లేదనుకో, ఇంద్రియాలు ఏమి పనిచేయవు. అంత సూర్యకాంతి వల్ల మన ఇంద్రియాలకే అధిపతి అవుతాడు మహేంద్ర. ధనదహ్ అంటే డబ్బుకి, కుబేరుడికి, మొత్తం అన్ని గంధర్వులకి ఇన్ఛార్జ్ అయిన కుబేరుడు సూర్యుడి కాంతితో, సూర్యుడు అంటే చాలా ఇష్టం ఉండి, ఓకే. యమ సోమో, సూర్యుడికి సంజ్ఞ, ఛాయ అని ఇద్దరు భార్యలు. సంజ్ఞాదేవి కొడుకు యమ, ఛాయాదేవి కొడుకు శని. ఇద్దరూ కూడా డిమార్కేషన్ ఆఫ్ డార్క్ అండ్ లైట్, అటు చీకటికి ఇటు వెలుతురుకి మధ్యలో అలా అధిపతిగా ఉంటారు. చనిపోయేటప్పుడు డార్క్ స్కైస్లోకి మనము ఎక్కడైతే
నరక కూపానికి వెళతాము అనుకుంటామో అలాంటి వాటికి ఇన్ఛార్జ్గా యముడు, ఇక్కడ రియల్ లైఫ్లో మనము చేసే కర్మలని బట్టి మనకు ఫలితము రావాల్సి, మన చీకటైతే చెడు పనులు చేసుంటే చెడుకి, మంచి పనులు చేసుంటే మంచికి ఫలితాన్ని ఇప్పించగలిగిన శని భగవానుడు. ఇద్దరు ఒకటే, కానీ ఛాయాదేవి కొడుకు కాబట్టి అలాగా శని భగవానుడిగా, అండ్ రియల్గా సంజ్ఞాదేవి కొడుకుగా యమధర్మరాజు. ఇద్దరు కూడా సూర్యుడికి ఒక ఏజెంట్స్ లాగా వెరీ వెరీ పవర్ఫుల్. ఎక్కడో శనికి సూర్యభగవానుడికి పడదు అనే ఒక లెక్క ఉంది, కానీ జనరల్గా అయితే వీళ్ళిద్దరూ కూడా సూర్యభగవానుడి యొక్క ఆ డిమార్కేషన్, చీకటికి సోలార్ సిస్టమ్ యొక్క ఎనర్జీ ఆరాతో ఉండే వెలుతురుకి సూర్యుడు ఎలా ఇన్ఛార్జో, అది దాటి వెళితే చీకటికి మన యమధర్మరాజు అంటారు. అలాంటి ఒక చిన్న డిమార్కేషన్ నుంచి నేను చూసి, అది తప్పు అని కూడా కాదు. యమధర్మరాజు నీకు ఎప్పటికప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చేసేసి అవగొట్టేసేసి నీకు నెక్స్ట్ లైఫ్కి ప్రోగ్రెస్ చేసేస్తూ ఉంటారు. సో చెడో తప్పు అని కాదు, నిజముగా న్యాయం ఏంటి ధర్మం ఏంటి అనే దగ్గర ధర్మాధిపతి అక్కడ కూర్చుని ఉంటాడు. రియల్ లైఫ్లోకి వచ్చేసరికి శనిభగం. అందుకే ఇక్కడ మొరాలిటీకి గురువు ఏది రైట్ రాంగ్ అనే దానికి ఇన్ఛార్జ్. ఈ రైట్ రాంగ్ని ఈ లోకంలో అమలు పరిచేలా చేసేది శని భగవానుడు. ఈ లోకము దాటి వెళితే దాన్ని స్ట్రిక్ట్గా చూసుకునేది యమధర్మరాజు. వీళ్ళందరూ కూడా సూర్య భగవానుడి ఆధీనంలో, సోలార్ పవర్, ఆ సింగిల్ బ్రైట్ ప్రిన్సిపల్ ఆఫ్ సన్లైట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనం ధ్యాస చేస్తున్నప్పుడు, ఈ మొత్తము సృష్టికి కలిగిన సూర్యభగవానుడిని ఇన్ని రకాల దేవతాశక్తులు ఇన్ని రకాల వెయిట్ చేస్తూ ఉంటాయి. మనము పొద్దునే లేచి దండం పెట్టుకోకపోతే బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతి, వీటన్నిటికీ ఇన్ఛార్జే ఆయన. వస్తుంటే పొద్దున్న లేచి దండం పెట్టుకోమా? ఎన్ని రకాల కవర్ అయిపోయాం మనం. ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంటే నువ్వు నిద్రపోతుంటే మొద్దులాగా ఎట్లా? నిజంగా కూడా ఆ టైంకి లేచి వాళ్ళని తలుచుకుంటే ఇంతటి పవర్ మనకు వస్తుంది అంటారు. అండ్ యమధర్మరాజు శని మనకి తెలియకుండానే మన లోపల ఒక డిసిప్లిన్ తెస్తాడు. అమ్మో చచ్చిపోతాం రా ఇలా చేస్తే అంటే ఎలా బిహేవ్ చేస్తాం మనం? సో అలాగా యమధర్మరాజు నీకు నరకంలో వేస్తానంటే ఎలా బిహేవ్ చేస్తాము? సో అందుకని మనం ఒక డిసిప్లిన్ తీసుకురావాలి అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. కంపల్సరీగా ఇది ఫాలో కావండి. సూర్య భగవానుడికి సంబంధించి మామూలుగా చదివేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కొన్ని వేరే రకంగా కూడా మీనింగులు చెప్పుకోవచ్చు, బట్ ఇలా ఆలోచించి చూడండి అని చెప్తున్నాను. ఇందులో ఇంకా మీకు టైం దొరికితే ఎవరైనా వేద పండితులు ఉంటే వాళ్ళతో చెప్పించుకుని ఒక్కొక్క పదం యొక్క మీనింగ్, ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో దొరికిపోతే మనకు చాలా, అయినా కూడా ఒక్కొక్క మీనింగ్ రాసుకుని దానికి తగ్గట్టుగా ముందుకెళ్తే చాలా కాంట్రడిక్టరీస్ ఉంటాయి. కొంతమంది ఇలా చెప్తారు అలా చెప్తారు, కానీ బేసిక్గా మీకు జిస్ట్ అర్థమైతే ఇదన్నిటికీ కూడా కారణము సూర్యభగవానుడు. ఆయనకి దండం పెట్టుకోవాలి, సూర్యుడికి నమస్కారాలు చాలా ఇష్టము అనేది తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ అహెడ్ చాలా చాలా బ్యూటిఫుల్ విశేషాలు అండ్ సూర్యభగవానుడికి సంబంధించిన కొన్ని మెథడాలజీస్ నేను చెప్తా. టైం ఉన్నవాళ్ళు ఓపిక చేసుకుని ఓపెన్ మైండ్తో ఫ్రీగా వినండి. మీరు ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో వింటారో చాలా విషయాలు లోపల డాట్స్ కనెక్ట్ అవుతాయి. అండ్ నేను చెప్పేది ఏది కూడా అవుట్ సైడ్ మిమ్మల్ని దాటి బయట లేదు. మీ లోపలే సూర్యుని కాంతి మీకు ఈ గ్రహణ శక్తి ఇస్తోంది. మీరే బ్రహ్మగా, విష్ణువుగా, శివగా మీరే ఇస్తున్న రూపానికి మీరే ప్రాణం పోసి మీరే ఎలా అయితే చేస్తున్నారు, ఇట్ ఈస్ ఆల్ ఇన్సైడ్. నేను మాట్లాడేది బయట ఎక్కడా కాదు. ఎందుకంటే అగస్త్యముని శ్రీరాముడికి చెప్పింది, శ్రీరామా నువ్వే ఆ సన్ ప్రిన్సిపల్, నువ్వే ఆ సూర్య శక్తి, నువ్వే ఆ ఇక్ష్వాకు వంశానికి సూర్యవంశానికి నువ్వు ఇన్ఛార్జ్వి, నువ్వు వారసుడివి, నువ్వేంటి భయపడుతున్నావు అని చెప్పినట్టే సేమ్ థింగ్ మనకే. మనమందరము కూడా ఆ సూర్యుని శక్తి మన లోపల బగబగ వెలుగుతోంది కాబట్టే ఉన్నాము అన్నది నిజం. సత్యం సత్యం సత్యం. నా మాట ఎవరికి చేరాలో, ఏ చెవుకి తగలాలో వాళ్ళకి తగులుతుంది, తెలుస్తుంది. వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఒక్కసారి ఆదిత్య హృదయం తెలుసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఆ జర్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.